अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाई वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 85 హదీసులు పూర్తి చేసుకున్నాం. బాబుల్ ఇస్తిఖామా అంటే నిలకడకు సంబంధించినటువంటి అధ్యాయంలో ఉన్నాం. 86వ నంబర్ హదీస్ చూద్దాం. ఈ హదీస్ చెప్పడానికంటే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మనలో చాలామంది ఆచరణల మీద ఎక్కువగా వారు ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే ఆచరణల మీద ప్రేరేపించడం, ఆచరణలు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఆచరణల ఆధారంగానే, ఆమాల ఆధారంగానే మన యొక్క రిజల్ట్ ఉంటుంది. మన యొక్క పుణ్యకార్యాలు అనేవి దాని మీదనే బేస్ అయి ఉంటాయి. మన యొక్క ప్రతిఫలం కూడా ఆచరణల మీదనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆచరణ మనం చేస్తూ ఉంటామో వాటి మీద మనకు ఎప్పుడు కూడా ఈ యొక్క గర్వం రాకూడదు. అంటే మన యొక్క ఆచరణల మూలంగా నేను ఇవన్నీ చేశాను కాబట్టి అల్లాహతల నన్ను ఒప్పుకుంటాడు, అల్లాహతల నన్ను మన్నిస్తాడు, అల్లాహతల యొక్క మార్గాలు నేను మక్బూల్ అయిపోయాను, ఒప్పుకున్నాడు, అల్లాహతల నాతో ప్రసన్నమైపోయాడు అని చెప్పేసినట్టు ఈ భావనలు ఎప్పుడు తీసుకొని రాకూడదు. దానికి సంబంధించినటువంటిదే ఈ యొక్క హదీస్. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు: మధ్య మార్గాన్ని అనుసరించండి, ఖచ్చితంగా ఉండండి. అంటే మధ్య మార్గాన్ని అనుసరించండి. ఆమాల్లో అట్లా తక్కువ చేయొద్దండి, అట్లా ఎక్కువగా గులువు చేయొద్దండి. అంటే రాత్రంతా నేను మేల్కుంటాను, ప్రతిరోజు ఉపవాసం పాటిస్తాను, ఇట్లాంటి పనులు మీరు గులువు చేయొద్దండి. అలాగని అన్నీ మానేసి కూర్చుంటాను, ఇలా కూడా చేయొద్దండి. మధ్య మార్గాన్ని అవలంబించండి. మధ్య మార్గం అంటే ఏమిటంటే మన సమయం ప్రకారం మన శక్తి మేరకు ఆచరణలు చేయడం అనేది మధ్య మార్గం. మరియు ఇస్తిఖామత్ అంటే వాటిని కంటిన్యూగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాటి మీద నిలకడగా ఉండండి. నువ్వు తహజ్జుద్ నమాజ్ చదివేటువంటి అలవాటు చేసుకున్నావు, ప్రతిరోజు చదివేటువంటి అలవాటు చేయి. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి లేచి నేను రాత్రంతా మేల్కొని తహజ్జుద్ చేస్తాను అనుకోకుండా ప్రతిరోజు 2 రకాతులైనా సరే చేసేటువంటి పని చేయి. ఎందుకంటే మరొక రివాయత్లో కూడా వస్తుంది, అల్లాహతాలాకు ఎటువంటి ఆమాలు ఇష్టం అంటే ప్రతిరోజు చేసేటువంటి ఆమాలు, అంటే చిన్నవైనా సరే కంటిన్యూస్గా చేసేటువంటి ఆమాలే అల్లాహతాలాకు ఇష్టం. కాబట్టి ప్రవక్త గారు ఏమన్నారంటే మధ్య మార్గం అవలంబించండి మరియు దాని మీద నిలకడగా ఉండండి. మీలో ఎవరూ కూడా తమ ఆచరణ ఆధారంగానే ముక్తి పొందలేరనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. అంటే అల్లాహతాలా వద్ద మీ యొక్క మగ్ఫిరత్, మీ యొక్క బక్షిష్ అనేది ఏదైతే ఉందో అది కేవలం మీ ఆచరణ ద్వారా మాత్రమే జరిగింది. అందుకు సహాబాలు ధైర్యం చేసి ఇంత పెద్ద మాట ఏమన్నారంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడానా అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపం లేదు, వారిని తులనాలు లేదు, ఒక్క మాట కూడా లేదు. దానికి ప్రవక్త గారు ఏమన్నారంటే, అవును నేను కూడా, అల్లా నన్ను తన కరుణాకటాక్షాలతో ముంచి వేస్తే తప్ప. మనం గనక ఉర్దూలో చెప్పుకున్నట్టయితే అల్లాహతలా అప్ని రెహమత్కి ఆగోష్మే ముఝే భీ నాలే. అప్పటి వరకు అల్లాహతలా నా యొక్క ఆమాల ఆధారంగా కాదు, అల్లాహ్ కారుణ్యంలోకి నన్ను తీసుకున్నప్పుడు నన్ను అల్లాహతలా మన్నించడం కానీ ఇటువంటిది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రవక్త గారు ఆల్రెడీ అల్లాహతలా యొక్క బార్గాలో మక్బూల్, అల్లాహతలా యొక్క స్వర్గంలో మొదట ప్రవేశించేవారు ఆయనే. మనకు అర్థం అవడం కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, నేను ప్రవక్తనయ్యుండి కూడా నేను నా యొక్క ఆచరణల మీద ఎటువంటి గర్వం ప్రదర్శించడం లేదు, నేను కేవలం అల్లాహ్ కారుణ్యాన్నే నమ్ముకున్నాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆచరణల మీద గర్వం ప్రదర్శించకండి. అల్లాహ్ యొక్క కారుణ్యం రావాలి ముందు మీకు, ఆ ఆచరణల మూలంగా అల్లాహ్ కారుణ్యం లభిస్తే తప్ప మీరు స్వర్గంలో పోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనలో ఎవరైనా సరే ఇతరులను ప్రేరేపించడానికి మన యొక్క ఆచరణల గురించి చెప్పచ్చు, కానీ ఇతరులను కించపరచడానికో లేదా మన యొక్క స్థాయి ఇది, మన యొక్క రేంజ్ ఇది, నేను ఇటువంటి ఆమాలు చేస్తాను అనేటువంటి పని మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. అదేవిధంగా కేవలం ఆమాల ద్వారా, ఆచరణల ద్వారా మాత్రమే స్వర్గ ప్రవేశం కాదు, అల్లాహ్ యొక్క కారుణ్యం వల్ల మాత్రమే అవుతుంది. మరి అల్లాహ్ కారుణ్యం ఎలా సంపాదించాలి అంటే ఆమాల ద్వారానే అవుతుంది. అల్లాహతాలా యొక్క నమ్ముకోవడం మీద, అల్లాహతాలా ప్రేమతో, ప్రవక్త గారి యొక్క ప్రేమతో అల్లాహ్ కారుణ్యాన్ని మనం పొందవచ్చు. అనేక రకాలుగా ప్రవక్త విధేయతతో అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందవచ్చు. కాబట్టి అల్లాహ్ కారుణ్యానికి అర్హులు అవ్వండి. మీ యొక్క ఆచరణల మీద ఎప్పుడూ కూడా ఫఖర్, గర్వం అనేది ప్రదర్శించకండి. చేయని వారి మీద చిన్న చూపు చూడకండి, వారిని ప్రేరేపించే ప్రయత్నం చేయండి. ఈ హదీస్ మనకు బుఖారీలో ఉంది 5673, ముస్లింలో కూడా ఉంది 2816. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.